సంబంధించిన బాకీ కార్డు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిరుద్యోగుల ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం ఈ కార్డు అయితే రిలీజ్ అయింది. ఇందులో చూడొచ్చు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ అంటూ జాబ్ క్యాలెండర్, దాంతోపాటు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, దాంతోపాటు ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, నిరుద్యోగుల భృతి 4000, దాంతోపాటు మెగా డిఎస్సి, రాజీవ్ యువ వికాసం కింద యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణం, మెగా డిఎస్సి, జీవో 46 రద్దు, ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ను నిలదీద్దాం, నిరుద్యోగుల సత్తా చాడతామంటూ ఈ బాకీ కార్డు అయితే పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆర్ కృష్ణయ్య, దాంతోపాటు కమ్యూనిస్టు భావజాలం కలిగిన అధ్యక్షులు, దాంతోపాటు రాకేష్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయితే నిరుద్యోగులకు సంబంధించి కొంతమంది ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు, ఏంటి, అసలు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో నిరుద్యోగుల పక్షం? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఏది అడిగినా ఇద్దాం, ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం లేదు, ఈసారి కనుక పోయిందనుకో మనల్ని కుక్కలు దగ్గర గడ్డి మొలగదు, కాబట్టి మనం ఇచ్చేది లేదు సచ్చేది లేదు, కాబట్టి ఏది అడుగుతుంది అని అందాం, బొడ్డెక్కి దాకా ఓడమల్ల అందాం, ఓడదాకా బోడమల్ల అందాం అని చెప్పేసి నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసిళ్ళు. మొన్న ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రిలీజ్ చేసింది. అప్పుడే మాకు అద్భుతమైన ఐడియా తట్టింది. ఏం చేసిళ్ళు, వాళ్ళు బాకీ కార్డు రిలీజ్ చేసిళ్ళు కాబట్టి వీళ్ళు కూడా యూత్ డిక్లరేషన్ పెట్టిళ్ళు. యూత్ డిక్లరేషన్లు పెట్టి మాకు కూడా నిరుద్యోగులు కూడా అనేక హామీలు ఇచ్చారు. 2 లక్షల మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెట్టించి ఏ ఉద్యోగం ఎప్పుడు ఏ డేట్ని ఇస్తాం, ఎన్ని పోస్టులు ఇస్తాం అనేది ప్రకటిస్తాం, జీవో 46 రద్దు చేస్తాం, రాజీవ్ యువ వికాసం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా బ్యాక్లాగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిళ్ళు. నిరుద్యోగులకైతే 10 లక్షల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా మీకు ఇస్తామని చెప్పిళ్ళు. ప్రైవేటు రంగాల్లో కూడా 70% తెలంగాణ యువతకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇట్లాంటి అన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని పొందుపరిచి మనం కూడా ఒక నిరుద్యోగ బాకీ కార్డు రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి నిరుద్యోగులను ఏకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నోటిఫికేషన్లు తీయాలని చెప్పేసి అందరూ ఊర్లలో ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా ఇలా కోచింగ్ సెంటర్లకు పోయిళ్ళు. కోచింగ్ సెంటర్లకు పోయినాక ఏమైంది, మొత్తం ఉరికించి కొట్టుడే. గ్రూప్ 1లో డిఎస్సీలో అవకతవకలు జరిగినంటే ఉరికించి కొట్టుడే, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినంటే ఉరికించి కొట్టుడే. అరే మాకు కొంచెం ప్రిపేర్ అవుతానికన్నా టైం ఇవ్వాలంటే ఉరికించి కొట్టుడే, జియో 46 రద్దు చేయాలంటే ఉరికించి కొట్టుడే. అబ్బా వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరుగా, మనల్ని ఉరికించి కొట్టుడు తప్ప వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు. రాహుల్ గాంధీ వీళ్ళు ఓట్లు దండుకున్నారు, వాళ్ళు ఢిల్లీలో పడ్డారు, వాళ్ళైతే ఇక్కడికి వచ్చేది, వీళ్ళు మాత్రం ఢిల్లీపై మూటలు చెప్తారు. కాబట్టి మనకు రాదని చెప్పేసి నిరుద్యోగులంతా ఒక నిరాశతోటి గ్రామాలకు తరలి వెళ్ళిపోయి అన్నీ ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి, ఒక హోప్ లేదు.